అనంతపురంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. సింపతి కోసం బట్టలు ఊడదీసుకుని రోడ్ల మీద పడుకోవద్దంటూ జేసీపై సెటర్లు వేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. జేసీ అనుచరుడు న్యాయవాది శ్రీనివాసులు రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీనివాసులకి పెద్దారెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పనులు చేసేది మేము, ఫోటోలు తీసుకునేది వాళ్ళు అంటూ విమర్శించారు. అమృత్ స్కీమ్ కింద 63 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే ఇంతవరకు కౌన్సిల్ ఆమోదం తెలపలేదని ఫైర్ అయ్యారు. పడితే ఆడ ఫోటోలు తీసుకునేది, ఎవరి మీద అంటే అవి మాట్లాడేది, ఇవన్నీ పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిది. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది స్వీకరించాల. ఏమి ఓడిపోతే వచ్చిన నష్టం ఏం లేదు, గెలిస్తే ఉండేది కాదు. గెలుపు కానీ ఓటమి కానీ సమానంగా చూసినోడే నాయకుడు. అది చూడకనే నువ్వు ఈరోజు బజార్లలో పండుకొని వేరే పార్టీ వాళ్ళు జెండాలు వెళ్ళాలని చెప్పి నువ్వు బట్టలుడికి తిరిగితే ప్రజల సింపతి వస్తుందని నువ్వు కోరుకుంటానేమో. ప్రజల్లో సింపతి కాదు కోరుకుంటాను. ప్రజలు ఏం చెప్తారు, ఈరోజు పిచ్చి పట్టి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రభాకర్ రెడ్డికి పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఇవన్నీ చెప్తారు. దయచేసి సోదరభావంతో చెప్తాడా, దేవుడు నీకు మంచి మనసు ప్రసాదించాలా. ప్రజలతో కానీ ఇతరులతో కానీ మంచిగా ప్రవర్తిస్తే మంచిదని నేను చెప్పడం జరుగుతుంది.